అధ్యాయం 15 ఆదికాండం 48:15. అతడు యోసేపును దీవించి దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడును నన్ను పోషించును ఆ దేవుడే అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 1, మన దేవుడు ఈ లేఖన భాగాన్ని బట్టి చూస్తే ఏమంటుంది తెలుసా? మన దేవుడు ఇంతవరకు పోషించిన దేవుడుగా ఉంటున్నాడు. మన దేవుడు పోషించిన దేవుడు. గత 2025 సంవత్సరం అంతా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎంతో పోషించాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు. కాబట్టి ఆ పోషించిన దేవునికి నమ్మకంగా బ్రతుకుదుము గాక. ఎన్నిసార్లు నీ జీవితంలో ఆహారం లేని టైం, అనేక సార్లు వస్త్రాలు లేని సమయం, ఎన్నో అవసరతలు కలిగి ఉన్న నీ జీవితంలో ప్రతిదీ నీ యొక్క కుటుంబీకులు ఇవ్వకపోయినా, ఇతరులు సహాయం చేయకపోయినా, దేవుడే నీ పక్షంగా నిలబడి, దేవుడే నీపై దయ చూపించి ఒక అద్భుతమైనటువంటి పోషణకర్తగా నిలబడి పోషించిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఈ పిల్లల్ని, ఈ కుటుంబాన్ని పోషించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో కూడా నిన్ను దేవుడు మరలా పోషించబోతున్నాడు. ఎవరి జీవితంలోనైనా సరే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మానవుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడే మన పోషణకర్తగా నిలబడబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మరలా జరిగించబోతున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19 నంబర్ 1, మన దేవుడు ఏం మేలు చేశాడయ్యా అంటే మనల్ని, మన కుటుంబాల్ని, మనల్ని, మన పిల్లల్ని పోషించిన దేవునిగా ఉన్నాడు. మన దేవుడు పోషించువాడు, మన దేవుడు సంరక్షించువాడు, మన దేవుడు ఆహారం ఇచ్చువాడు, మన దేవుడు సమృద్ధిని ఇచ్చువాడు. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక. నంబర్ 2, రెండవది సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19 ఇక్కడ కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సునన్న మాట, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19 ఐగుప్తులో నుండి ఇది వరకు నీవు ఈ ప్రజల దోషములను పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి నీ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పాను. మోషే ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు వారి పక్షంగా దైవజనులు నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవా, వీరు అనేక సార్లు నీకు విరోధముగా పాపం చేశారు, నీకు విరోధంగా మాట్లాడినారు, నీకు విరోధంగా బ్రతికినారు, అయితే వీరిని నువ్వు క్షమించు ప్రభు అంటున్నాడు. కాబట్టి వారు చేసిన ప్రార్థన దేవుడు విని వారిని క్షమించిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నంబర్ 1, పోషించిన దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా పరలోక ప్రార్థనలో మనం చెబుతూ ఉంటాం, ఇదిగో మా శత్రువులు మేము క్షమించినట్టుగా మీ వీరిని కూడా మీరు క్షమించమని ప్రార్థన చేస్తాడు. తర్వాత శిలువలో పలికిన 7 మాటల్లో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని మొట్టమొదటి మాట ద్వారానే దేవుడు మనందరికీ సందేశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో నీవు క్షమించే బిడ్డగా ఉందువుగాక. అనేకుల్ని ప్రేమించే బిడ్డగా, క్షమించే బిడ్డగా, సర్దుకుపోయే బిడ్డగా, అనేక రకాలుగా సహకరించే బిడ్డలుగా మనం ఉందుముగాక. మనం ఎప్పుడు కూడా దేవుని సంఘములో, దేవుని సముఖములో దేవుని పిల్లలుగా క్షమించే మనసు కలిగి జీవించుదుముగాక. నంబర్ 3, మూడవది, మన జీవితంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ మరొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ మన జీవితంలో నంబర్ 1, ఆయన పోషించే దేవునిగా ఉన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. రెండవది, మనల్ని క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. మన పాప పరిహార్థ బలి కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. మన దోషముల కొరకు ఆయన శిక్షించబడ్డాడు. మన అతిక్రమముల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. అందుకే మనకు విడుదల దేవుడు కలిగించాడు. మూడవది,
మన దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఇంకా గొప్ప మేలు ఏమిటా మేలు అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు సద్వినపరచుకొనబోవు. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేటి వరకు సజీవులుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఎందుకు తెలుసా? మీరు దేవుని హత్తుకున్నందు వలన. అంటే దేవునికి ఇంపుగా బ్రతికిన వారిని, దేవునికి ఇష్టకరంగా బ్రతికిన వ్యక్తుల్ని, దేవునికి చిత్తానికి తల వంచిన భక్తుల్ని, దేవునికి చిత్తానుసరంగా బ్రతికిన వ్యక్తుల్ని దేవుడే ఇంతవరకు తన కృపను బట్టి ఆయన సజీవులుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సజీవుల సంఖ్యలో జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను ఇంకా బ్రతకగలుగుతున్నాం కేవలం దేవుని కృప. హల్లెలూయా. నేనేమై ఉన్నానంటే అది నీ దయ వల్ల నేనయ్యా అని అంటున్నాడు భక్తుడు. కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే, మనం శ్వాస తీస్తున్నామంటే, ఈ రీతిగా ఊపిరి పీలుస్తున్నామంటే దేవుని కృప మాత్రమే. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? నేటి వరకు నీవు వారిని సజీవులుగా ఉంచావు. ఎందుకు? నిన్ను వారు హత్తుకున్నందు వలన, నిన్ను వారు ఇష్టపడినందు వలన, నిన్ను వారు ప్రేమించినందు వలన. ఎప్పుడో చావలసిన వారు, ఎప్పుడో భూగర్భంలో కలవలసిన వారు, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిన వారు, కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తులుగా ఉన్నందు వలన, నిన్ను హత్తుకున్నట్టు జీవించారు కాబట్టి నేటి వరకు ఇంకా వారు బ్రతికే ఉన్నారు అని భక్తుడు దేవుని కొనియాడుతున్నాడు. నిజమే దేవుని సంఘమా, నా జీవితంలో మనము మన పిల్లలు ఇంకా క్షేమకరంగా ఈ 2026వ సంవత్సరం వరకు కూడా ఇంకా ఈ రీతిగా ఉన్నామంటే ఇది దేవుని దయ మాత్రమే. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మనం మన బ్రతుకును ఎప్పుడు కూడా ముందుకు సాగడానికి వీల్లేదు. మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. సో కాబట్టి మన బ్రతుకులో దేవునికి ఇంపైన స్థలంలో దేవునికి మహిమకరంగా మనం జీవించదుము గాక. నంబర్ 5 చూడండి, 4వది చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ అంటాడు, నంబర్ 1 మనల్ని పోషించే దేవుడు, 2వది ఇంతవరకు క్షమించిన దేవుడు, 3వది మనల్ని సజీవులుగా నేటి వరకు నిలబెట్టిన దేవుడు, 4వది దేవుని యొక్క వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం 14:11. నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయట కానీ. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మోషే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నన్ను పోషించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, ఇదిగో నన్ను ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి నేటి వరకు ఏ బలముతో నన్ను దేవుడు పిలిచాడో అదే బలం ఇంకా నాలో ఆ బలముతోనే ఉన్నాను అంటున్నాడు. అంటే దీని అర్థం 4వది మనల్ని బలమిచ్చు దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని బలపరచు దేవుడై ఉంటున్నాడు, మనకు బలమును కలిగించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఒక మాట, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను. దేవుడు బలపరిస్తే ఏదైనా చేస్తాను అని ఈ భక్తుడు తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో మనుషులు బలపరిస్తే, బంధువులు బలపరిచినప్పుడు స్నేహితులు బలపరుస్తారు, కానీ కొద్ది కాలమే బలపరచడు. కాబట్టి దేవుడు మనల్ని బలపరిస్తే ఏ కార్యమైన దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు మోషేను బలపరిచాడు, మోషేను సేవకు పిలుచుకున్నాడు. నేను నత్తివాడనయ్యా, పనికిరాని వాడనయ్యా అని చెప్పి ఎన్నిసార్లు బొంకినా, ఎంత జారిపోదని ప్రయత్నం చేసినా దేవుడు తన హస్తం చేసుకొని, తన కైవసం చేసుకొని పనికిరాని వ్యక్తిని పనికొచ్చే పాత్రగా దేవుడు దీవించాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో పనికిరాని నీవు కూడా నీ ఇంట్లో, నీ గృహంలో, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట తృణీకారం పొందుతున్నావేమో, అందరు హేళన చేస్తున్నారేమో, అందరిని ఎగతాళి చేస్తున్నారేమో. భయపడకు. దేవుడు మోషేను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. మోషేను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారిని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కాబట్టి మన బ్రతుకులో ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే ఆయనే మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మన దేవుడు 4వది బలమునిచ్చు దేవుడు, బలపరచు దేవుడు, బలవంతుడైన దేవుడు. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక.
చివరిగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనములో, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఒక మాట మనం చూడవచ్చును. చూడండి, ఇంతవరకు పోషించిన దేవుడు, రెండవది ఇంతవరకు మనల్ని క్షమించుకుంటూ తీసుకొచ్చిన దేవుడు, మూడవది నేటి వరకు అనగా 2026 వరకు సజీవుల సంఖ్యలో లెక్కేసుకున్న దేవుడు, నాలుగవది ఇంతవరకు బలహీనులుగున్న మనము, పనికిరాని మనల్ని, దేని విషయంలో పనికిరాని మనల్ని బలపరిచి మరల తన బలం చేత నింపి వాడుకున్న దేవుడు. ఐదవది మన జీవితంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన అన్ని వైపుల నుండి వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు చాలు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. ఐదవది, అన్ని వైపుల నుండి వచ్చే ప్రమాదముల నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. ఆయన తప్పించాడు కాబట్టి మనం 2026లో ఈ రీతిగా బైబిల్ బట్టి బట్టగట్టి బ్రతుకుతున్నాం. హల్లెలూయా. సో అక్కడ మన జీవితంలో 5 రకాల మేలు దేవుడు చూపిస్తున్నాడు. నంబర్ 1, ఇంతవరకు పోషించిన దేవుడు. రెండవది, ఇంతవరకు క్షమించిన దేవుడు. మూడవది, నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవుడు. నాలుగవది, ఇంతవరకు బలమునిచ్చిన దేవుడు. ఐదవది, అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదముల నుండి దేవుడు తప్పించిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దు నా ప్రాణమా అంటాడు భక్తుడు దావీదు మహారాజు. కాబట్టి దేవుడు ఎన్నో మేలు చేసి ఎన్నో రకాలుగా నిన్ను అన్ని వేళలో కాచి కాపాడుతున్న దేవునికి ఏ రీతిగా నమ్మకంగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా యథార్థంగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా నువ్వు ముందుకు సాగాలని ఆశపడుతున్నావు, ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవునికి నమ్మకంగా బ్రతుకుదువుగాక, దేవునికి చిత్తానికి తల వంచుదువుగాక. చాలా సమయాల్లో మన జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ మన ప్రతి ప్రయత్నం వర్ధిల్లాలన్న, మన ప్రతి ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలంటే దేవుని కృపే మనకు అవసరమైనది. అందుకనే పౌలు గారు అంటారు కదా, నీ కృప నాకు చాలు. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేం. మనం ఏమైనా చేయాలంటే ఆయన కృప కావాలి. ఆయన కృప కావాలి అంటే ఇంకొక మాట మీకు చూపిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, మన జీవితంలో ఆయన కృప మెండుగా ఉండాలంటే, మన జీవితంలో దేవుని యొక్క సంఘములో, సమాజంలో, మన బ్రతుకులో ఇంకా ఆశీర్వాదకరంగా మారాలంటే ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని మార్చబోతున్నాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం చూడన్న మాట 2వ కొరింథీ 5:17, కాగా ఎవ్వడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఎప్పుడు మన మనసు మార్చుకున్నప్పుడు క్రొత్తది అవుతుంది. మన జీవితంలో పాత రోత బ్రతుకులు ఉన్నంత కాలం ఆశీర్వాదాలు చూడలేం, అద్భుతాలు చూడలేం, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేం, దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు సాగలేం. ఎప్పుడు సాగుతామంటే మన పాత జీవితాన్ని 2025 క్యాలెండర్ను ఎలా మార్చినామో అలాగనే మన 2026లో మన మనసు మార్చబడితే కనుక. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, క్యాలెండర్ ముఖ్యం కాదు, క్యాలెండర్ మార్చడం కంటే నీ క్యారెక్టర్ చాలా బలంగా ఉండాలంటున్నాడు. క్యాలెండర్ కంటే క్యారెక్టర్ మంచిదట. క్యారెక్టర్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ క్యారెక్టర్ ఎలాగుంది, నీ వ్యక్తిగత జీవితం నువ్వు ఎలాగుంటున్నావు, దేవునితో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నావు. మనం ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా బ్రతికితే, దేవుని యొక్క సన్నిధిలో మనం నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తే ఇంకా దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ప్రభువా నీ బిడ్డలు మీరు ఎలా దీవించబోతున్నారు, ఏ విధంగా ఆశీర్వదించబోతున్నావు, ఈ 2026వ సంవత్సరం ఏ రీతిగా మాకు ఆశీర్వదకరంగా నువ్వు ఈ సంవత్సరం దీవించబోతున్నావు అని రాత్రికాల సమయంలో నేను ప్రార్థన కనిపెట్టినప్పుడు దేవుడు ప్రవచనాత్మకమైన మాటలు కొన్ని చూపించాడు. దేవుడు ఇచ్చిన దర్శనం కాదు, ప్రవచనాత్మకమైన మాటలు దేవుని గ్రంథంలో ఉన్న మాటలను చూపించాడు. ఆ మాటలు మీకు చూపిస్తా. నంబర్ 1, దేవుడు ఈ నూతన సంవత్సరంలో
నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అనే విషయాల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చూపించిన మొట్టమొదటి ఆశీర్వాదకరమైన గొప్ప కార్యం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనములో దేవుడు ఈ విధంగా చూపించాడు. నా జీవితాన్ని, మన బ్రతుకులను ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతుందో తెలుసా? చూడన్న మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకులారా, యెహోవాను ఈ దేశంలోను నూతన కార్యమును జరిగించుచున్నాడు. చాలు, హల్లెలూయా. నంబర్ 1, నీ జీవితంలో నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడగలిగితే నీ జీవితంలో నూతన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు, నూతన శక్తిని నువ్వు చూడబోతున్నావు. రెండవది యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో నంబర్ 1, నూతన కార్యములను ప్రభు మన పక్షంగా నిలబడి చేయబోతున్నాడు. రెండవది, ఇంకా దేవుడు నీ కొరకు ఏం చేయబోతుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో రెండవ వాగ్దానం, ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప ప్రవచనకరమైన వాగ్దానం. సున్నమాట, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. వారి యందు ఆత్మట నూతన ఆత్మను పుట్టించబోతున్నాడు. నంబర్ 1, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ పక్షంగా నిలబడి నూతన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. రెండవది, నూతన ఆత్మను నీకు దేవుడు పుట్టించబోతున్నాడు. అంటే బలమైన ఆత్మ అభిషేకం చేత మన సంఘం దీవించబడబోతున్నది. మన సంఘంలో అనేకులు ప్రవచనాత్మ వరం కలిగిన వ్యక్తులుగా నిలబడబోతున్నారు, అనేకులు ప్రవచించబోతున్నారు. ప్రవచనాత్మతో, ప్రవచన వరంతో దేవుడు దర్శించబోతున్నాడు అని దేవుడు స్పష్టంగా రాత్రి ఈ మాటలను నాతో మాట్లాడినాడు. కాబట్టి నమ్మినట్లయితే నూతన ఆత్మను పొందుకోబోతున్నావు. కాబట్టి మనం దేవుని ఆత్మతో నింపబడదుము గాక. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మూడవదిగా, నీ జీవితంలో నమ్మినట్లయితే నూతన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు, నూతన ఆత్మ దేవుడు పుట్టించబోతున్నాడు. మూడవది, నూతన సంతోషాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏ విధంగా అంటారా? చదవన మాట. యోహాను సువార్త 15:11లో మీ యందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. స్వయంగా యేసయ్య చెబుతున్న మాట. ఇదిగో మీ సంతోషం పరిపూర్ణము కావాలని దేవుడు కోరుచున్నాడు. అంటే ఈ నూతన సంవత్సరంలో నూతన సంతోషం నువ్వు చూడబోతున్నావు, నూతన సంతోషాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు, నూతన ఆనందాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. చూడండి, నెక్స్ట్ యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూడండి. నూతన సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, నూతన ఆత్మను పుట్టించిన దేవుడు, నూతన కార్యాన్ని జరిగించే దేవుడు మరలా అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. చూసారా, దేవుడు ఈ సంవత్సరం దేవుని శాంతి లేక సమాధానాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. దేవుని సమాధానముతో మనం నింపబడబోతున్నాం. నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు, నూతన ఆత్మను దేవుడు పుట్టించబోతున్నాడు, నూతన సంతోషాన్ని దేవుడు కలిగించబోతున్నాడు, నూతన సమాధానాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నీ బ్రతుకులో సమాధానం కోల్పోయినావేమో, నెమ్మది కోల్పోయినావేమో, ఆరోగ్యాన్ని కోల్పోతున్నావేమో, నీ జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. ఈ 2020వ సంవత్సరం నమ్మినట్లయితే నూతన సమాధానంతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 12వ వచనంలో, 33వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నూతన కార్యములు చేసే దేవుడు, నూతన శక్తిని, నూతన ఆత్మను ఇచ్చిన దేవుడు, నూతన సంతోషాన్ని కలిగించిన దేవుడు, నూతన సమాధానం ఇచ్చిన దేవుడు నూతనంగా మరలా నీకు ఒకటి ఇవ్వబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనములో,
33:12 బెన్యామీనును గూర్చి ఆ. ఇట్లా నేను ఇట్లను బెన్యామీను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద ఆ, అతడు సురక్షితంగా నివసించును. ఆ, దినమెల్లా దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా అతనికి ఆశ్రయమగును. ఆశ్రయమగును. ఆయన 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 భుజముల మధ్య ఆ, అతడు నివసించును. చాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బెన్యామీను విషయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడే అతనికి ఆశ్రయ దుర్గముగా ఉండబోతున్నాడు. కాబట్టి నూతన సంవత్సరం నూతన ఆశ్రయాన్ని ప్రభునికి అనుగ్రహించబోతున్నాడు. నూతన బలాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. నూతన శక్తిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నూతన ఆత్మను ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నూతన సంతోషాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నూతన సమాధానాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ఇంకొక మాట చూపిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో నూతన శక్తి, నూతన బలం, నూతన ఆత్మ, నూతన సంతోషం, నూతన సమాధానం ఇచ్చిన దేవుడు నీకు ఏమిస్తాను తెలుసా? సాతాను మీద అధికారం కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఈ సంవత్సరంలో నీకు రావాల్సిన ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రకటన గ్రంథం 2:26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అధికారమును దేవుడు ఇవ్వబోతున్నాడు. జనుల మీద దేవునికి ఒక గొప్ప అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని సంఘమా, నీ జీవితంలో విశ్వసించినట్లయితే, ప్రభు మాట నువ్వు ఖచ్చితంగా నమ్మినట్లయితే, ఈ నూతన సంవత్సరం ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నూతన ఆత్మ దేవుడు పుట్టించబోతున్నాడు. నూతన సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నూతన సమాధానంతో ప్రభు నింపబోతున్నాడు. నూతన ఆశ్రయాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నూతన బలాన్ని ఇచ్చిన దేవుడు నూతన అధికారాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం నమ్మినట్లయితే దేవుని మహిమను చూడబోతున్నాం. ఈ 2020వ సంవత్సరంలో నీ బ్రతుకులో 2025లో పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం, పోగొట్టుకున్న అధికారం, పోగొట్టుకున్న ఉద్యోగం, పోగొట్టుకున్న ఆరోగ్యం, పోగొట్టుకున్న పరువు ప్రతిష్టత, పోగొట్టుకున్నటువంటి ఆత్మ 2026లో ప్రభు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. అది నువ్వు నమ్మిన ఎడల. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్న నీ జీవితంలో నీవు నమ్మే వ్యక్తిగా మార్చబడదువుగాక. మారుతా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమనే చూస్తావు. కాబట్టి దేవుని మహిమ ఈ 2026లో మనమందరం మన కుటుంబాలతో చూచుదుము గాక. మనము మన పిల్లలు దేవుడు చేసే మహిమను చూచుదుము గాక. ఆయన చేసే అద్భుతాలు మనం పొందుకుందుము గాక. ఆయన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు దీవించును గాక. కాబట్టి 2026లో నీ బ్రతుకులో నూతన శక్తిని పొందుకోబోతున్నావు. నూతన బలాన్ని పొందుకోబోతున్నావు. నూతన ఆత్మను పొందుకోబోతున్నావు. నూతన సంతోషాన్ని పొందుకోబోతున్నావు. నూతన ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. నూతన బలాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుడు కొంతమందిని వారి యొక్క సంతానం విషయంలో బాధపడుతున్న బిడ్డల జీవితంలో ఈ నూతన సంవత్సరంలో వారి గర్భఫలాలు దేవుడు తెరవబోతున్నాడు. అద్భుతమైన కార్యం ప్రభు వారికి అనుగ్రహించబోతున్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగాలు మరలా రాబోతున్నాయి. పోగొట్టుకున్నటువంటి అద్భుతం మరలా నీ జీవితంలో జరగబోతున్నది. చప్పట్లు కొట్టి ప్రభుని గట్టిగా మహిమపరుస్తూ ప్రభునామాన్ని మహిమపడదాం. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చేసిన ఉపకరణం దేనిని మరవకుండా దేవుని సన్నిధిని విడవకుండా దేవుని యొక్క వాక్యానుసరంగా ఎవరైతే బ్రతుకుతారో వారి పక్షంగా దేవుడు ఈ గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడే మిమ్మల్ని దీవించి కుటుంబాలను ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనం